Hi friends, welcome to my YouTube channel Chinni Chinni Ashilu. So this is my vlog about going to my friend's wedding, and do not skip the video if you love the greenery because I got some beautiful views for you. సో నేను నా క్లాస్మేట్ పెళ్ళికి వెళ్ళడానికి వచ్చాను. నిడదవాళ్ళు వెళ్తున్నాం మనము. సమ్మర్ మాత్రం వచ్చేసింది, ఎండ మాత్రం 11ంటికి కూడా ఏదో మధ్యాహ్నం 3ంటికి ఉన్నట్టుంది. సో ఇట్స్ ఏ క్రిస్టియన్ వెడ్డింగ్. దే ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఐ లైక్ ఇన్ దిస్ వెడ్డింగ్, బట్ అవన్నీ నేను చూపించలేను బికాస్ దిస్ సంథింగ్ కాల్డ్ ప్రైవసీ. అండ్ హియర్ ఇస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ వెడ్డింగ్. పెళ్లి భోజనాల్లో వచ్చిన టేస్ట్ వేరే ఎక్కడ తిన్నా అప్పుడప్పుడు భోజనాలకి రాదు. నా టైం ఏంటో ఈసారి అస్సలు బాగోట్లేదు. ఏం తిందామంటే అది అయిపోతుంది. వెల్కమ్ డ్రింక్ మిస్ అయ్యాను, కిల్లి మిస్ అయ్యాను, ఐస్ క్రీమ్కి మాత్రం ప్రెజెంట్ అయ్యాను. నేను డైట్ చేయాలి అని అనుకోకుండా ఉంటే బెటర్ ఏమో, బికాస్ అనుకున్న ప్రతిసారి డైట్ చేయడం కంటే తినడం ఎక్కువైపోతుంది. సో హియర్ ఇస్ ఎ ప్రో టిప్ ఫర్ యూ. ఎప్పుడైనా మీరు ఎక్కువ ఐటమ్స్ తినాలి అనుకున్నారనుకోండి, ఆ రోజు రైస్ తక్కువ తినండి. మరి నువ్వెందుకు అంత రైస్ పెట్టుకున్నావు అని అనకండి. ప్రో టిప్ మీకు, నాకు కాదు. పెళ్లి కూతురుతో ఫొటోస్ దిగడం కంటే మేమందరం ఫొటోస్ దిగడం ఎక్కువైపోయింది. కాలేజ్ తర్వాత వాళ్ళ పెళ్ళికి వీళ్ళ పెళ్ళికి కలవడమే సరిపోతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు చూపిద్దామని కొన్ని వీడియోస్ అయితే కొన్ని వ్యూస్ అయితే మీకోసం తీసుకొచ్చాను. బికాస్ గోదావరి సైడ్ అందాలు చూపిద్దామని. లాస్ట్ టైం నేను సంక్రాంతికి బాగా ప్లాన్ చేసిన వీడియో ఇది, కానీ అది అప్పుడు అవ్వలేదు. ఎందుకంటే నేను వెళ్ళే టైంకే ఫీల్డ్స్ అన్నీ క్రాప్ చేసేసి మళ్ళీ నాట్లు వేసేసిన టైం అనమాట. కొన్ని భూములు అయితే సాగు చేసేసిన భూములు. నేను 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు పడిపోయాను. లాస్ట్ టైం వీడియోకి అయితే సాగు చేసిన భూమిలోకి చెప్పులు తీసేసి మరీ నడిచాను అనమాట. చూడండి ఎంత పెయిన్ వచ్చినాయంటే ఆ రోజు కాళ్ళు అంత వచ్చినాయి అనమాట. కొన్ని విషయాలు మనం ఎంత ప్లాన్ చేసినా అవి ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవుతాయి. అదే బెస్ట్ ఏమో. ఈ గ్రీనరీ అంతా చూసిన తర్వాత అయితే నా మైండ్ వాయిస్ చెప్తాను. ఇంత పచ్చదనం నా లైఫ్లో ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది. మీకు కూడా అలానే అనిపించవచ్చు. 2 టైమ్స్ పడిపోయాక ఈ పొలాల గట్లలో నడవడం మాత్రం చాలా కష్టమని నేను తెలుసుకున్నాను. కానీ నేను ఓటమిని ఒప్పుకోలేదు. బికాస్ నేను మహేష్ బాబు ఫ్యాన్ని కాబట్టి నాకు మహేష్ బాబు మోటివేషన్ గుర్తొచ్చింది. పడిపోయి నన్ను బాధపడకపోరి, రోజు నడుస్తూ ఉండు, కొన్నాళ్ళకి అలవాటు అవుతుంది అని ఆ మోటివేషన్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫైనల్గా సక్సెస్ అయ్యాను అనమాట. ఈ పొలాల గట్టులో స్టైల్గా నడవడం అంటే కుదరదు. సో చీర ముడిపెట్టి నడవాల్సి వచ్చింది. అసలు ఈ పొలాలు, ఆ చెరువులు, ఆ చెట్లు, ఈ పొలాల మధ్య జరుగుతున్న ఎండ నుంచి తప్పించుకోవడానికి చెరువులు, బోర్లు ఇవన్నీ చూస్తుంటే సడన్గా నా మనసు ఆ హడావిడిగా ఉన్న సిటీ జీవితం అంతటి నుంచి పరిగెత్తుకుంటూ ఉంటున్న నా లైఫ్లో నుంచి సడన్గా కామ్నెస్ వచ్చినట్టుంది. ఎంత కష్టమో చూడండి. ఎండలో ఒళ్ళు అలసిపోయిన పని చేయడం, ఎండలో అంత అలసిపోయి పని చేసే వాళ్ళకేమో ప్రశాంతత వాతావరణం, ఏసీలో కూర్చొని పని చేసే మనకేమో గందరగోళం. ఒక దాని విలువ తెలియాలంటే దేవుడే తీసేసి చూపిస్తాడేమో. 2 ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఇక్కడ పని చేసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ ఎండ, ఈ ఒళ్ళు అలసిపోయే పనులు మనకెందుకు, ఏసీలో కూర్చొని పని చేయడం చాలా బెటర్, వెళ్ళి ట్యాగ్ వేసుకొని స్టైల్గా అదొక గౌరవం అనుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళకేమో ఒకరితో మాటలు పడుతూ అక్కడ ఉండడం దేనికి, సొంతగా నా మీద నేను కష్టపడి ఒకరితో మాట పడకుండా జీవించడం బెటర్ కదా అనిపిస్తుంది. అందుకే అంటారేమో, ఎవడి జీవితం ఆడికి బరువుగా ఉంటుంది, పక్కనోడి జీవితం మాత్రం లైట్గా అనిపిస్తుంది అని ఊరికే అనరు. ఇలాంటివి చూసినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట నాకు. అదిగో ఆ చెట్టు దగ్గర ఫొటోస్ దిగాలి అన్న నా ఆశ అయితే తీరిపోయింది గైస్. ఈ పంట పొలాల్లో ఎప్పటికైనా ఫోటోలు దిగాలి అని నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా. ఇప్పుడు ఒక తాత వస్తాడు చూడండి, తాత స్వాగ్ మాత్రం మామూలుగా ఉండదు. సిగరెట్లో రజనీకాంత్లో ఫీల్ అయిపోతున్నాడు. ఇవి చూడండి ఎంత నీట్గా లైన్లో వేశారో. వీటిని చూస్తే మన ఫాలోవర్స్కి మాత్రం మోటివేషన్ ఇవ్వాలి, పాజిటివ్ వైబ్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను గైస్ నేను. ఒకటేంటంటే, మనం ఎప్పుడైనా ఎదగాలి అనుకున్నప్పుడు దాని మీదే ఫోకస్ చేయాలన్నమాట. బురద ఉంది, నాకు ఇక్కడ కన్వీనియంట్గా లేదు, ఇవన్నీ మనం ఆలోచించకూడదు అనమాట. చాలా అడ్డుకుంటాయి, తట్టుకొని నిలబడాలి. అలా మీకు కావాల్సిన దానికోసం నిలబడితే ఖచ్చితంగా అది అవుతుంది గైస్. ఈ వ్యూస్ చూస్తున్న మీరు అందరం కూడా అబ్బా భలే ఉన్నాయి అని చూస్తున్నాం, కానీ దాని వెనుకున్న కష్టం ఎవరు చూడరు. ప్రపంచం కూడా అంతే. నీ గెలుపు, నీ గ్రోత్ ఇవన్నీ ఎవరు చూడరు. నీ సక్సెస్ మాత్రమే చూస్తుంది. ఓడిపోతే ఓడిపోయామనే అంటది, కానీ కష్టపడ్డాం అన్నది ఎవరు అనరు. సో కష్టపడి మీరు ఏంటో చూపించండి, అబ్బా అనిపించుకునేలాగా బతకండి. ప్రపంచం కోసం కాదు, మీకోసం. అలాగే సరౌండింగ్స్ని కూడా ఎప్పుడు నీట్గా పెట్టుకోండి గైస్. ఒక నాటుకు పురుగు పట్టింది అనుకోండి, మొత్తం పొలానికి మందేయాల్సి వస్తుంది.
మనం అన్ని వీడియోస్ తీసుకుంటుంటే పాపం ఏ సంబంధం లేకపోయినా కూడా నా ఫ్రెండ్స్ అలా ఎండలో నా కోసం వెయిట్ చేశారు. కొంతమంది నవ్వరు గైస్, ఎందుకో కానీ వాళ్ళకి నవ్వడానికి ఖర్చు అవుతుందేమో. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ట్యాగ్ చేయండి. ఫైనల్గా ఒక మంచి సన్సెట్ వ్యూస్ అవన్నీ మీకు చూపిస్తున్నాను. హైవేలో మనం రైడ్కి వెళ్తే ఆ ఫీలింగ్ అయితే వేరేలా ఉంటుంది. మీకు కూడా అలా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నేను మీకు క్యాబేజీ తోట చూపించాను. యాక్చువల్లీగా మనం వ్యాలంటైన్స్ డే రోజు పోస్ట్ చేస్తున్నాం, కానీ రోజు అలాంటివి ఏమి ఇవ్వలేను కాబట్టి క్యాబేజీస్ తోట మీకోసం పంపిస్తున్నాను మై డియర్ ఫాలోవర్స్. మీరందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మిరపకాయ తోట కూడా తీసాను గైస్. ఇంకా చాలా తోటలు తెద్దాం అనుకున్నాను, కానీ నా ఫోన్ తోటలో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి కుదరలేదు. కానీ మీకోసం నాకు సాధ్యమైన వ్యూస్ అన్నీ తీసాను. ఎవరికైనా మోటివేషన్ కావాలన్నా, పాజిటివ్ వైబ్స్ కావాలన్నా నాలో ఉన్న టాలెంట్ అంతా బయట తీసి మీకు వ్లాగ్స్ రూపంలో పెడతాను గైస్. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని రికమెండ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళతో చేయించండి, చూసి అలా వెళ్ళిపోకండి. నాకున్న చిన్ని చిన్ని ఆశలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే మీకేమన్నా చిన్న చిన్ని ఆశలు ఉంటే కూడా కమెంట్ చేసి చెప్పండి, సో దట్ మన నెక్స్ట్ వీడియో దానిపైన తీయచ్చు. అలాగా ఈ డే ఎండ్ అవుతుంది అని నేను వెళ్ళాను. మా మమ్మీని కూడా రిసీవ్ చేసుకున్నాను, బికాస్ చాలా తక్కువ టైం ఉండింది నాకు. ఆ టైం కూడా నేను మా మమ్మీతో స్పెండ్ చేయాలనుకున్నాను. మర్చిపోకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.